ఢిల్లీలో భారీ వర్షాలపై లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడంపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలమైంది. ఏ రోడ్డు చూసినా వర్షపు నీటితో నిండిపోయింది. ప్రజాప్రతినిధుల ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపై ఎమ్మెల్యేలు పడవలేసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఢిల్లీలో భారీ వర్షాలపై లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడంపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలమైంది. ఏ రోడ్డు చూసినా వర్షపు నీటితో నిండిపోయింది. ప్రజాప్రతినిధుల ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపై ఎమ్మెల్యేలు పడవలు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఒక్కరోజు వాన, ఒక్క రోజు వాన. ఢిల్లీ అల్లాడిపోయింది. వరుణుడి దెబ్బకు దేశ రాజధాని అల్లాడిపోయింది. ఎటు చూసినా నీరే, రోడ్లన్నీ జలమయమే. ఇక లోతట్టు ప్రాంతాలైతే నదులే. చివరకు పార్లమెంట్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా నీట మునిగాయి. ఎంపీలు సైతం పార్లమెంటు వెళ్లడానికి నానా తిప్పలు పడ్డారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ను ఆయన అనుచరులు ఎత్తుకుని కారు ఎక్కించాల్సి వచ్చింది. ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. పలు ప్రాంతాలు దీవుల్లా మారిపోయాయి. నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. నిన్న రాత్రి కేవలం 3 గంటల వ్యవధిలో ఢిల్లీలో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మొత్తంగా 24 గంటల్లో దాదాపు 23 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 1936 తర్వాత జూన్ నెలలో 24 గంటల్లో ఈ స్థాయి వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. 1936 జూన్ 28న సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీలో 23.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పుడు 88 ఏళ్ల తర్వాత అదే రోజు 23 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షం దెబ్బకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. సబ్వేలు నీటితో నిండిపోయాయి. మామూలు వర్షం అయితే నీరు ఎక్కడికక్కడ వెళ్లిపోయేదే. కానీ అతి భారీ వర్షం కావడంతో ఎటు వెళ్లే దారి లేక ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. తెల్లవారి రోడ్డెక్కిన నగరవాసికి నరకం కనిపించింది. మామూలుగానే ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ ఎక్కువ. కానీ వర్షం దెబ్బకు సబ్వేలు మునిగిపోవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీనికి తోడు పలు ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయాయి, రైలింగులు కూలిపోయాయి. ఒక్క వర్షానికే నగరం అల్లకల్లోలమైపోయింది. పలుచోట్ల బస్సులు నీట మునిగాయి. సబ్వేల్లో చిక్కుకున్న వారిని తాళ సాయంతో రక్షించాల్సి వచ్చింది. మండు టెండలతో అల్లాడిపోతున్న ఢిల్లీ ప్రజలు వర్షాల కోసం ఎదురుచూశారు. వరుణుడు మాత్రం ఉగ్ర రూపంతో ఢిల్లీలో ఎంట్రీ ఇచ్చాడు. వర్షాకాలంలో భారీ వర్షాలు మామూలు అయినా ఈ స్థాయిలో మాత్రం ఢిల్లీ వాసి ఊహించనిది. ఒక్క వర్షానికే నగరం ఇలా చిగురుటాకులా వణికిపోయింది. కొన్ని రోజులుగా అప్పుడప్పుడు ఢిల్లీలో వర్షం కురుస్తున్నా అవి సాధారణ వర్షాలే. అయితే ఋతుపవనాలు శుక్రవారం ఢిల్లీ మొత్తం విస్తరించాయి. రావడమే ఇలా విరుచుకుపడ్డాయి. ఆజాద్ మార్కెట్ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే. అండర్ పాస్ దగ్గర వరద నీరు నిలిచిపోయింది. డ్రైవర్ గమనించకుండా వెళ్లడంతో బస్సు అందులో చిక్కుకుంది. కష్టం మీద ప్రయాణికులను రక్షించారు సహాయక బృందాలు. గాలివానకు టెర్మినల్ 1 రూఫ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో కార్లు నుజ్జునుజ్జైపోయాయి. కార్లలో ఉన్న ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఒకరు స్పాట్లోనే చనిపోగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను రక్షించడానికి వెంటనే భారీ క్రేన్లు రప్పించారు అధికారులు. క్రేన్ల సాయంతో కూలిన రూఫ్ను తొలగించి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. టెర్మినల్ 1లో చెక్ ఇన్ కౌంటర్లను తాత్కాలికంగా మూసివేశారు. విమాన రాకపోకలు నిలిపేశారు అధికారులు. దాంతో ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ రూఫ్ కూలిన ఘటనపై విచారణకు ఆదేశించారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు. బాధితులకు సాయం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు రామ్మోహన్ నాయుడు. గాలివానకు టెర్మినల్ 1 రూఫ్ ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో కార్లు నుజ్జునుజ్జైపోయాయి. కార్లలో ఉన్న ప్రయాణికులు చిక్కుకుపోయారు.
ఒకరు స్పాట్లోనే చనిపోయారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను రక్షించడానికి వెంటనే భారీ క్రేన్లు రప్పించారు అధికారులు. క్రేన్ల సాయంతో కూలిన రూఫ్ను తొలగించి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. టెర్మినల్ 1లో చెక్-ఇన్ కౌంటర్లను తాత్కాలికంగా మూసివేశారు. విమాన రాకపోకలు నిలిపేశారు అధికారులు. దాంతో ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ రూఫ్ కూలిన ఘటనపై విచారణకు ఆదేశించారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు. బాధితులకు సహాయం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు రామ్మోహన్.